హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు మ్యాగీ కిచెన్. ఈరోజు మనము సండే స్పెషల్ బిర్యానీ చేసుకుందాం, చికెన్ బిర్యానీ. దీనికోసం నేను బాస్మతి రైస్ నానబెట్టేసాను. ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి. ఇంకా నేను చికెన్ ముందుగానే అన్ని హోల్ మసాలాలు వేసి దాన్ని కలిపి ఫ్రిడ్జ్లో 1/2 అవర్ ముందు పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వేరే స్టవ్ పైన మనము అన్నం ఉడకడానికి ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసుకొని అందులో గరం మసాలా అంటే లవంగ, ఇలాచి, సాజీరా, బగారాకు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, ఇంకా ఇలాచి ఇవన్నీ వేసేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్నాం. ఆ తర్వాతకి మనం ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుందాం. అన్నము అంటుకోకుండా ఉండాలని నేను కొంచెం ఆయిల్ వేసాను. నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మా పిల్లలు కొంచెం తక్కువ నెయ్యి తింటారని ఆయిల్ వేసాను. ఇప్పుడు మనం వేరే దాని మీద గిన్నె పెట్టి మనం ఇప్పుడు నూనె పోసి ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుందాము. కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా కుక్ అవుతుంది. మనకి పక్కన అన్నం ఎసరు వచ్చింది, అందులో బియ్యం వేసుకుందాం. కొంచెం కలిపితే అంతా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇవి కొంచెం ఫ్రై అయిపోతున్నాయి. చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయాక అదే గిన్నెలో మనము ఆనియన్స్ తీసి దాంట్లో చికెన్ వేసేసుకుందాం. అందులో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, అడగంటకుండా ఉంటుంది. దీంట్లో మనం ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇందులోనే పుదీనా, కొత్తిమీర అంతా వేసేసా, పచ్చిమిర్చి. చికెన్ వేసాక మనకిప్పుడు సిమ్లో పెట్టేసాం స్టవ్. నేను బిర్యానీ మసాలా చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు వేయడం మర్చిపోయా. ఇప్పుడు మనకు 75% ఉడికిన రైస్ని మనం చికెన్ పైన వేసుకుందాం. ఇది మనం ఇప్పుడు దమ్ చేసుకోవడానికి. అట్లానే కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ ఇవి వేసుకొని మళ్ళీ ఒక పైన లేయర్లో మళ్ళీ వేసుకోవాలి. మా ఇంట్లో ప్యాన్ ఒకటి ఖరాబ్ అయింది. దానిపైన ఇది పెడితే అన్నము మంచిగా దమ్ అవుతుంది. దానిపైన ఈ రోకలు బండ బరువు పెట్టాలి, దమ్ము కదా. చూసారా, అన్నం అయిపోయింది. నేను ఈ క్లిప్పు తీయలేదు. ఎంత మంచిగా పుల్లలు అయిందో. చాలా టేస్ట్, హోటల్లో కంటే చాలా టేస్ట్ అయింది. దీంట్లో మనము ఆనియన్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి సండే వచ్చినప్పుడు. సూపర్ టేస్ట్ ఉంటుంది. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.